గొలుగొండ మండలం పాత మల్లంపేట పంచాయతీ రెవెన్యూలో బుడ్డెడపాడు గ్రామ గిరిజనులు సాగు చేస్తున్న భూముల నుండి దూరం చేయడానికి తప్పుడు పంచనామా చేసి గిరిజనులు భూముల సాగులో లేరని సృష్టించి పంచనామాను రద్దు చేయాలి. గిరిజనుల పేరున సాగు నమోదు చేయాలని గొలుగొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ గొలుగొండ తహసీల్దార్ బొడ్డెడపాడు గిరిజనులను తరతరాలు సాగు చేస్తున్న భూములను గిరిజనేతరులకు కట్టబెట్టేందుకు తప్పుడు పంచనామా రిపోర్టులను తయారీ చేశారు. బొడ్డెడపాడు గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో పంచాయతీ కేంద్రం పాత మల్లంపేటలో పంచనామా చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో విచారణ జరిపి ఈ తప్పుడు పంచనామా రిపోర్టులను రద్దు చేసి తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సాగులో ఉన్న గిరిజన రైతుల పేరున ఎంజాయ్మెంట్ సాగు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ అడిగర్ల రాజు, సీనియర్ నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, మండల కార్యదర్శి రాజబాబు, బాలరాజు, రాజబాబు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజబాబు, నా పేరు తూబిరి రాజబాబు. మాది బుడ్డెడపాడు గ్రామం, పాత మల్లంపేట పంచాయతీ, గొలుగొండ మండలం. మేము పూర్వం నుంచి కూడా సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సాగు హక్కు కల్పించాలనేసి అధికారులకు అనేక మార్లు మేము ఫిర్యాదు చేసినా సరే మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు అధికారుల నుండి. అందుకనే ఈరోజు మేము మండలంలో, గొలుగొండ మండలంలో టెంట్ వేసి ఎంఆర్ఓ గారిని నిరసనగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా తాతలు ముత్తాతల నుంచి కూడా సాగు చేసుకుంటున్న భూములని ఎవరి పేరు మీద మాకు లేకుండా ఎవరి పేరు మీద రికార్డులు రాసేసి ఇస్తున్నారో అవి ఆపి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకే సాగు నమోదు చేసి పట్టాలు ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అడిగర్ల రాజు. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో గొలుగొండ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు గిరిజన సంఘంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే గొలుగొండ మండలం పాత మల్లంపేట రెవెన్యూ గ్రామంలో బుడ్డెడపాడు గ్రామంలో 30-40 మంది సుమారు గిరిజన రైతులు తరతరాలుగా అక్కడ భూములు సాగు చేసుకొని నివాసం ఉంటున్నారు. మోడు మొక్క ఎన్ని వేసుకొని బతుకుతున్నారు. వారి యొక్క హక్కులు కల్పించాలని అనేక సార్లు సాగు నమోదు చేసి హక్కులు కల్పించాలని అధికారులకు విన్నవించారు. వీళ్ళ యొక్క విన్నపాన్ని పట్టించుకోకుండా ఇక్కడ తహసీల్దారు, గొలుగొండ తహసీల్దారు, ఇతర రెవెన్యూ అధికారులు ఈరోజు గిరిజనులకు భూములకి దక్కకుండా గిరిజనేతరులకి భూములు కట్టబెట్టేందుకు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు, తప్పుడు పంచనామాలు చేపట్టారు. కాబట్టి ఆ పంచనామాలు రద్దు చేసి గిరిజనులకి సాగు హక్కు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సాగు హక్కు కల్పించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాం. నా పేరు సాపిరెడ్డి నారాయణమూర్తి. నా వయసు ఇప్పుడు 82 సంవత్సరాలు కావస్తూ ఉంది. గొలుగొండ మండలంలో నాన్ షెడ్యూల్డ్ ఏరియా గిరిజనులు ఏ గ్రామాలు అవుతున్నాయో ఆ గ్రామాల్లో నాన్ షెడ్యూల్డ్ భూమిని కబ్జా చేయడం కోసం నాన్ ట్రైబులు, ఇతర వ్యాపారస్తులు వివిధ జిల్లాల నుంచి వచ్చి భూములు కబ్జా చేయడం కోసం తప్పుడు రికార్డులని రెవెన్యూ అధికారుల యొక్క ఆర్థిక బలాంతో కొనుగోలు చేసి వ్యాపారంగా కొనసాగుతూ ఉంది ఇది గొలుగొండ మండలం. ఇది చాలా దుర్మార్గమైంది. అందులో భాగంగా బొడ్డెడపాడు గ్రామంలో తరతరాల నుంచి సాగు చేస్తున్నటువంటి 36 కుటుంబాలు ఏవైతున్నాయో ఈ భూమిని వేరే సాగు చేస్తున్నప్పటికీ వేరే వాళ్ళ పేర్లు నమోదు చేయడం కూడా దుర్మార్గమైంది. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ భూములు సాగు చేస్తున్నట్టుగా రెవెన్యూ రికార్డులను నమోదు చేయడం దుర్మార్గమైంది. అది వ్యాపారంగా కొనసాగుతూ ఉంది. ఇది నీచమైంది. అలాగే జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈవేళ సాగు చేస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల్ని గిరిజనుల యొక్క సాగు రైతుల పేరు నమోదు చేసి వాళ్ళకి సాగు హక్కు కల్పించాలి. ఆ భూమిపై హక్కు పట్టాలు కూడా సర్వకులు గిరిజనులకే హక్కు కల్పించేటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంటు అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
సస్పెండ్